హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము నాంది సంస్థ నుండి ఇచ్చిన సిల్వర్ మొక్కలను అయితే నాటడానికి వెళ్తున్నాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవే మేము ఈరోజు నాటబోయే సిల్వర్ మొక్కలు అన్నమాట. చూడండి, ఏనాడ ఎక్కింది తట్టల దగ్గర మొక్కలు వేసి నేనైతే ఈ విధంగా బండి మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మా చేను దూరం కాబట్టి. ఇక్కడ నుండి మేమైతే ఇప్పుడు కొంత దూరం మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదో ఇలాగ తీసుకెళ్ళాలి ఈ మొక్కల్ని. అలా చూడండి, అది మా ఆవిడనమాట. అదిగో చూడండి, నవ్వుతుంది వీడియో తీస్తుంటే. కెమెరా ముందు మాట్లాడమంటే మాట్లాడదు, చాలా సిగ్గు అనమాట. సిగ్గు అనేసి మాట్లాడదు. దారిలో ఎక్కడైనా పడిపోతాయేమో అనేసి నేనైతే ఈ విధంగా కట్టేశాను అనమాట. ఇదిగో చూడండి, మా బాబు ఇంటికుండ్రా అంటే సేనుకు వస్తున్నాడు. చాలా బరువు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవైతే చాలా ఎక్కువ బరువు ఉన్నాయి అన్నమాట. కవర్లు తడిసిపోవడం వల్ల బరువు ఎక్కువ. గుడుగు కూడా ఉద్దిన వాళ్ళ పీకతే ఇదనమాట మా గరువు. అయితే ఇక్కడ సీతాఫలం నాటేసి ఉన్నాము. అలాగే ఇదిగో చూస్తున్నారు కదా మామిడి మొక్కలు. ఇదైతే సపోటా మొక్క అన్నమాట. ఇదో కాపు అయితే ఉంది, కాపు వస్తున్నది అనమాట సపోటా. ఇదంతా మేము ఉదయం నడిపేసుకున్నాం అన్నమాట. ఈరోజు మధ్యాహ్నం అంతా నాటుదామనేసి సిల్వరే. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ మొత్తం సిల్వర్ వేసామన్నమాట. ఇలాగా కింద వరకు వేసాం, మళ్ళా కింద వరకు. ఈరోజైతే మేము ఈ ప్లేస్లో నాటుతాం అన్నమాట. ఆడితే ఊహాన ఆడ సరే లేదు, ఆదానే వెళ్తాయి. ఇక్కడ పెట్టి గుణపం పార తీసుకో. ఎదురు సమాధానాలు ఎక్కువైపోతున్నాయి మా ఆవిడకి. నవ్వుతుంది చూడండి, ఇటు చూడు, ఇటు. అక్కడ ఆడుకో, మళ్ళా సిద్ధుడయ్యావనుకో తింటావు దెబ్బలు. ఫ్రెండ్స్, మేమైతే ఎక్కడైనా చేనులో పని చేసుకుంటున్నప్పుడు మేమైతే గుణపం పార అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి, ఆకులు కప్పేసిందని అనమాట, ఎవరికి కనిపించకూడదని. ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారనుకో మా సంగతి ఇంకంతే. ఇక్కడ చూడండి, ఈ విధంగా గొయ్యి అయితే తవ్వుకోవాలన్నమాట. పార అయితే ఇక్కడ ఉందన్నమాట. కవరు ఈ విధంగా మెల్లగా చింపుకోవాలండి, లేదంటే ఇందులో ఉండే వేర్లు అనేది తగ్గిపోతే మొక్క అనేది బతకదనమాట.
ఈ విధంగా నాటేసిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా అదుముకున్న ఇప్పుడు ఈ మొక్క వాలిపోకుండా ఒక కర్రనైతే పాతాలి. ఒక కర్రనైతే ఈ విధంగా పాతుకోవాలి. మొక్క అనేది గాలికి కదలకూడదండి, అన్నమాట. మొక్క గాలికి ఇటు కదలదన్నమాట. అప్పుడు మొక్క చావకుంటూ ఉంటుంది. చూసారు కదా, ఇదైతే సీతాఫలం మొక్క అన్నమాట. ఒక్క ప్లేస్లోనే నేనైతే 3 రకాలు మొక్కలు అయితే నాటి ఉన్నానండి. సిల్వర్, అలాగే సీతాఫలము, మామిడి మొక్కలు, అలాగే సపోటా కూడా ఇక్కడే నాటేస్తున్నాను. మొత్తం ఎవరి కోసం? వీడి కోసమే. చూడండి, ఏదో కూర్చొని చూస్తున్నాడు, వాడి కోసమే ఈ మొక్కలంతా. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మొక్కలు నాటేటప్పుడు విషపూరితమైన పురుగులు అన్నమాట ఇవైతే. చూడండి, మొక్కలు నాటి మొత్తం చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇక్కడైతే మా ఆవిడ గొయ్యి తవ్వుతుందన్నమాట. చూడండి, గొయ్యిలాగే తవ్వుతారా? సిగ్గేస్తున్నట్టుంది, అందుకనేసి మాట్లాడట్లేదు. పాపం ప్రతి వీడియోలో మా ఆవిడైతే కష్టపడేది మీరు చూస్తూనే ఉన్నారు. ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తీయడం కోసం ఇలాంటి పెద్ద రాళ్ళు కూడా తీసి జలేయాలన్నమాట. పెద్ద రాయి తేలితే ఇక్కడ గొయ్యి తవ్వాల్సిన అవసరం లేదనమాట. నా అవతారం చూడండి, సెంటర్ కారిపోతున్నాయి మొత్తం. లైక్ ఇవ్వండి అబ్బా, నా చెమటలు ఒకసారి చూడండి ఎలా కారుతున్నాయో. తెచ్చేవా చూడండి, మా బాబుగాడైతే ఒక మొక్క తీసుకొస్తున్నాడు. చూడండి, తీసుకురారా. చూడండి, అక్కడ పెట్టా, పొడవేస్తావు. మెల్లగా అది. Enaya o Mirial hono edak kita Mirial ka. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. మొక్కలైతే మొత్తం నాటేసాను. చూడండి, ఇట్లా కనిపించవు, కొంచెం చిన్నగా ఉన్నాయి మొక్కలు అయితే. వీడియో చూసారు కదా, మా కష్టాలు ఇలాగ ఉంటాయన్నమాట. ప్రతిరోజు మేము ఇదే పని చేయాలి. రోజుకి ఏదో ఒక పని చేయకుండా ఖాళీగా అయితే ఉండమండి. వీడియో అయితే ఇంతే. ఈరోజు మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్.